హీరోలందరితో ఒకే ఉన్న మీ రిలేషన్ ఒక ఎత్తు, చిరంజీవితో మీ రిలేషన్ ఒక ఎత్తుగా సాగింది కదా. అవును. అంటే వ్యక్తిగత స్నేహంగా కూడా మారిపోయింది కదా. అవునండి. అదేంటి ఎట్లా వచ్చింది అది? మామూలుగా ఏంటంటే సినిమా చేసుకోవటం పోవటం, ఆ తర్వాత అంతే కదా. నేను నా ఫస్ట్ సినిమా తీయడానికి ముందు 90లో తీయడానికి ముందు 88 నుంచే ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం, కానీ బట్ సినిమా తీయడానికి టైం పట్టింది. జగదేక వీరుడి తర్వాత ఇక అక్కడి నుంచి నేను బయట నాగార్జునతో తీసిన, తర్వాత బాలకృష్ణతో తీసిన, బట్ ఆయన నన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. కలుస్తూనే ఉండేవాళ్ళం. అలాగే ఇంచుమించుగా మేము ఇద్దరం కలిసి ఒకేసారి షిఫ్ట్ అయ్యాం 99-8లో. ఆయన నేను లాస్ట్ పర్సన్స్ మేము ఇద్దరు హైదరాబాద్కి. ఇంకా అలాగే మా ఇద్దరికి ఆ బాండేజ్ అలాగే ఉంది. చాలా నేనంటే బాగా రెస్పెక్ట్ ఇచ్చేవారు ఆయన. నాకు కూడా అంటే టు బి ఫ్రాంక్ విత్ యూ, రామారావు గారిని, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు వీళ్ళు ఒక డిసిప్లిన్ ప్లాట్ఫారం ఇచ్చారు సార్. వాళ్ళ పుణ్యమాని, పెద్దాళ్ళిద్దరు పుణ్యమాని, కృష్ణ గారు, శోభన్ బాబు గారు అదే స్టెప్స్. ఆ తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేసిన ఘనత చిరంజీవి. ఓకే. ఆ డిసిప్లిన్ ఎక్కడికి పోనివ్వకుండా నిన్న వరకు చిరంజీవి గారు అమ్మో పెద్ద ఆయన ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, చిరంజీవి టైం అందరిలోనూ ఆ ఫీలింగ్ ఉండేది. బట్ అది ఈ 9 years ఆయన లేడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు, అది పక్కన పెడితే అదే ఓకే. అంటే వాళ్ళతో సినిమా తీస్తుంటే ఆ గౌరవం మనకు ఉంటుంది అనేది ఫీలింగ్. వాళ్ళతో తీస్తే మీకు గౌరవం ఉండేది, మీ బొట్టలు తీస్తే సినిమాకి గౌరవం, సెట్లో గౌరవం ఉండేది.